తెలంగాణ కమలనాథులు కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతున్నారా? కాంగ్రెస్ బీఆర్ఎస్పై కౌంటర్ అటాక్ చేయలేకపోతున్నారా? ఎక్కడ వెనుకబడుతున్నారో తెలుసుకోలేకపోతున్నారా? ఏ కార్యక్రమం చేయాలన్నా ఢిల్లీ వైపు చూడాల్సిందేనా? లోకల్ క్యాడర్కు దిశానిర్దేశం చేసేదెవరు? తెలంగాణ బీజేపీలో గందరగోళానికి కారణమేంటి? పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. తెలంగాణ ప్రభుత్వం భారత సైన్యాన్ని అభినందిస్తూ ర్యాలీ నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి మాక్ డ్రిల్ను స్వయంగా పర్యవేక్షించారు. బీజేపీ నేతలు ఏం చేయాలో తెలియక దిక్కులు చూడాల్సిన పరిస్థితి. పార్టీ అధిష్టానమిచ్చే పిలుపు కోసం ఢిల్లీ వైపు చూశారు. తెలంగాణ బీజేపీ నేతలు ఏం మాట్లాడాలో తెలియక కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడారు. క్యాడర్కు డైరెక్షన్ ఇచ్చేవారే కరువయ్యారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర సారథిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హస్తినలో ఆయన బిజీగా ఉండడంతో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల దూకుడుగా రాజకీయ విమర్శలతో దూసుకుపోతోంటే బీజేపీ నేతలు మాత్రం ఆ స్థాయిలో అటాక్ చేయలేకపోతున్నారని విమర్శలున్నాయి. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్ణయించే అవకాశం ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణం పేరుతో 8 నెలలుగా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించినా ఆ జోష్ కొనసాగించలేకపోతున్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్నా కాషాయ పార్టీ నేతలు మాత్రం ప్రశ్నించడం లేదు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇచ్చే మీడియా స్టేట్మెంట్స్ తప్ప క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు చేయలేకపోతున్నారని బీజేపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వాళ్లు పార్టీ పరిస్థితులపై లోలోన కుమిలిపోతున్నారు. కేంద్రం నుంచి ఇచ్చిన నిధులపై కూడా బీజేపీ నేతలు ప్రచారం చేసుకోలేని దుస్థితి. రాష్ట్ర కాషాయ దళపతిని త్వరగా నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వాళ్లు అధిష్టానాన్ని బహిరంగంగా వేడుకున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు. తెలంగాణలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ వచ్చిన ప్రతిసారి క్లాస్ తీసుకుని వెళ్లిపోవడం తప్ప తీరు మాత్రం మారడం లేదన్న ప్రచారం ఉంది. తెలంగాణ బీజేపీ వెనుకబడడానికి కారణాలేంటో తెలుసుకోలేకపోతున్నారని విమర్శలున్నాయి. మొత్తానికి తెలంగాణ కాషాయ పార్టీలో గందరగోళం నెలకొంది. పరిస్థితులపై పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాలి.